దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మరి ఈ క్రిస్మస్ రోజున మనం ఏం నేర్చుకోవాలి అంటే, క్రిస్మస్ చెట్టు పెడితే సరిపోదు. చాలా చోట్ల క్రిస్మస్ చెట్లు పెడతారు, వాటికి చక్కని డెకరేషన్ చేస్తారు, ఇదంతా ఓకే. కానీ ఆ చెట్టుని ఎందుకు పెడతారు అంటే, అది సాలిడ్గా ఉంటుంది, పైగా పచ్చిక గల చోట్ల పెరుగుతుంది. అలాగే ఆ చెట్టు అనేది దేవుళ్ళలో మనం ఎంత సాలిడ్గా ఉండాలి, ఎంత నాటుకుపోవాలి అనే దానికి సూచన. అంటే చెట్టు ఆ వేర్లు కానీ లేకపోతే అవి కానీ ఎంత లోతుగా ఉంటాయో, ఎంత డీప్గా వెళ్తే ఆ చెట్టు అంత పెరిగి దానికి కాయలు కాయడం లేదా పువ్వులు పోయడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే మనం క్రీస్తులోని అంత డీప్గా లోతుగా నాటపడాలంట. ఆ చెట్టు ఎలా అయితే మట్టిలో లోతుగా దాని వేర్లు తల్లిపోతూ ఉంటే అది ఎదిగి ఫలించి పెద్ద వృక్షమై దానికి ఫలాలు అనేవి కాస్తాయో, కాబట్టి మనం కూడా మన ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. అంటే ఈ క్రిస్మస్ రోజున ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాల్ని మనం ఫలించే వారుగా ఉండాలి. అవి ఫలించాలి అంటే మనం క్రిస్మస్ చెట్లు పెట్టుకుంటే సరిపోదంట, దాన్ని చూసి వావ్ ఎంత అందంగా ఉందంటే సరిపోదంట. దానిలాగా క్రీస్తులో లోతుగా నాటబడాలంట. ఆయనలో ఎంత లోతుగా వెళ్తే మన సహజ స్వభావం, సహజ సిద్ధమైన స్వభావం చచ్చిపోయి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారి మనం క్రీస్తు యొక్క సంతోష, ఆయన యొక్క ఇచ్చే ఆ సంతోష వస్త్రాన్ని, సమాధానాన్ని అనే వస్త్రాన్ని మనం ధరించుకోగలుగుతామంట. చాలా మంది పండగలకు వచ్చినప్పుడు ఎలా వస్తామంటే, క్రిస్మస్ పండుగకి మన బట్టలన్నీ కూడా ఎంత కొత్తగా ఎంత సుందరంగా ఉన్నాము, అవునా? దేవదూతల వల్ల మెరిసిపోతా ఉన్నాం, పిల్లల నుంచి అందరం కూడా, అవునా? నవ్వులతోని వెలుగులతోని మంచిగాను. మరి క్రిస్మస్ దినాన మనం క్రీస్తులో మెరవాలి అంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలంట. ప్రేమ లేకుండా మన మొహాలు వెలుగుమయం కాలేవు. ఆయన యొక్క కాంతి మనలోకి వస్తే, ఆయన యొక్క వెలుగు మన హృదయాల్లోకి వస్తే మనం ఇతరులు వెలిగించగలం. మండే జ్వాలలుగా, బ్రగిలే జ్యోతులుగా, ఆయన ప్రకాశించే దివ్యలుగా మనం మార్చగలం, మనం మారగలం. అంటే ఇతరులకి క్రీస్తుని చూపాలి. జ్ఞానులు వచ్చారు క్రీస్తు దగ్గరికి, బంగారు సామ్రాణి బోళముని కానుకలుగా ఆయనకు సమర్పించడానికి వచ్చారు. మనమైతే క్రీస్తు దగ్గరికి ఎలా రావాలో తెలుసా అండి? ఎలా రావాలి? బంగారం సామ్రాణి బోళం మిమ్మల్ని బంగారాలు తీసుకురామట్లేదు. మీ హృదయాలే అనే బంగారాల్ని, మీ విలువైన మీ హృదయాలని క్రీస్తు పాదాల దగ్గర పనిచేస్తే హన్నా వలె జీవితాలు మార్చబడతాయి. హన్నా పొందుకున్న భాగ్యాన్ని, హన్నా పొందుకున్న బహుమతిని మనం కూడా మన జీవితాల్లో పొందుకోగలం. అంటే క్రిస్మస్ అనేది మన హృదయాలను ఏం చేయాలి? వెలిగించాలి, వెలుగుమయంగా ఉండాలి. అంతేగాని మనలో ఉన్న చీకటి ఏం చేయాలి? ఇతరులకి స్ప్రెడ్ చేయకూడదు. ఇతరులకి ఏం ప్రయత్నించాలి? ఏం స్ప్రెడ్ చేయాలి? మనలో చీకటి ఉంటే అవతల వాళ్ళకి చీకటే కనిపిస్తుంది, మన ఇతరులకు చీకటే ఇవ్వగలం. కానీ క్రీస్తు అనే వెలుగుని మనలోనికి ఆహ్వానిస్తే, ఆ క్రీస్తు అనే వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనం ఇతరులకి ఆటోమేటిక్గా ఎలా కనిపిస్తామో తెలుసండి? పేరులో రాసుకోక్కర్లే, పాండు పౌడర్లు అక్కర్లే, సామెతలు ఉంటాయి. పందికి వెళ్తుంది పాండ్స్ వాసన అని చెప్పి లోకంలో సామెతలు ఉంటాయి. అంటే ఆ వాసన అంత మధురంగా ఉంటుందని మేబీ అర్థమేమో. కానీ మన జీవితాలు మధురంగా ఇతరులకు కనిపించాలంటే, వెలుగుమయంగా మన జీవితాలు ఉండాలంటే, నక్షత్రాల వలె ప్రకాశించే జీవితాలుగా మన జీవితాలు ఎదురు కనపరచాలంటే మళ్ళీ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలుసు మీలోని మాలో క్రీస్తు ఎందుకుంటారు, లేకపోతే ఫలానా అంటారు, లేకపోతే పెళ్ళైన స్త్రీలు, కొత్తగా పెళ్ళైన స్త్రీలు
వాళ్ళ హృదయాల్లో ఏముంటారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళ భర్తలు, లేకపోతే వాళ్ళ మనసుల్లో ఏముంటారు చెప్పండి? పురుషుల మనసులో ఏముంటాయి? మంచిగానే ₹6 వాళ్ళ రూపాయలు అంటే పడుకున్నా కానీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కానీ అంటే ఈ లోకంలో ఉండే కొన్ని సంగతులు. కానీ మనలోని ఈ క్రిస్మస్ రోజున ఏముండాలో తెలుసా? క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. అంటే మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రుల్ని, లేకపోతే మనం ప్రేమించే వారిని మన హృదయాల్లోని మొత్తం ఎలా అయితే పెట్టుకొని నింపుకొని వాళ్ళు గణపరుస్తామో, అంటే తల్లిదండ్రులు సన్మానించమని ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞ విడిచిపెట్టకూడదని. కాబట్టి వాళ్ళు ప్రేమించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా నువ్వు ఏం చేయాలంటే నీ ప్రథమ కర్తవ్యం క్రీస్తుని మన మనసుల్లో ఉంచుకోవాలి. ఆమేన్. క్రీస్తే మన కుటుంబంలో కేంద్రీకృతమై ఉండాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు మన గ్రామాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన గ్రామాలు మన రాష్ట్రాలకి, అలాగే మన జిల్లాలకి, మన రాష్ట్రాలకి, మన దేశానికి ఆశీర్వాదకరంగా క్రైస్తవుల జీవితాలు మార్చబడతాయి. అలాగే అందుకే మిషనరీల జీవితాలు ఎంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? వేరే వేరే ఖండాల నుంచి వచ్చారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. కానీ భిక్ష, వైశ్య ఈ రంగాలన్నీ కూడా మనకు అందాయి అంటే క్రైస్తవ మిషనరీలు రాబట్టి వారు ఈ సతీ సహగమనం అనే వాటిని రూపుమాపగలిగారు. అంటే భర్త చచ్చిపోతే భార్యలు ఏం చేయాలి? మంటలో దూకేయాలనే ఆచారాన్ని తక్కువ పెట్టారు. అంటే వరకు ముందు మీకు చదువు నేర్పాలి. మీకు చదువుకుంటే ఇవన్నీ కూడా మీకు తప్పు అని తెలుస్తాయని చెప్పి తెలియచెప్పిన వారు దేవుని బిడ్డలు. వాళ్ళ ద్వారా మనకి ఏమొచ్చింది? మన దేశానికి వైద్యం అందుబాటులో వచ్చింది, విద్య అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ ఇంకా అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందాము అంటే దానికి కారణం క్రైస్తవ మిషనరీలు. అంటే వాళ్ళు క్రీస్తు వెలుగుని, ఆ వెలుగుని భారతదేశానికి తెచ్చి భారతదేశాన్ని వారు ఏం చేశారు? వెలిగించారు. హల్లెలూయా. మనం కూడా మనలో ఉన్న క్రీస్తు అనే వెలుగుని ఇతరులకు ఏం చేయాలి? పంచాలి. అప్పుడు మన పట్టణాలు ఆశీర్వదింపబడతాయి, మన గ్రామాలు ఆశీర్వదింపబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి క్రీస్తునే ముందు పెట్టుకొని క్రీస్తు కేంద్ర కుటుంబంగా మనం క్రిస్మస్ రోజున సాగిపోదామని చెప్తూ ఈ చిన్న మాటలు దేవుడు మనకి ఇలా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.